జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అవును శ్రీవారు. ఏంటి? నాకు అనుమానం. ఇప్పుడు రావాల్సింది అనుమానం కాదు ప్రియా. బా అడగనివ్వండి శ్రీవారు. వద్దంటే ఆగుతావా? అడుగు. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు తన సినిమా పాటల్లో హీరోయిన్స్ బొట్టు మీద ఈ ద్రాక్ష పళ్ళు, ఆపిల్ పళ్ళు, అనాస పళ్ళు లాంటి రకరకాల పళ్ళు ఎందుకు వేస్తారు శ్రీవారు? నాకేం తెలుసు ప్రియా. హీరోయిన్ బొడ్డుకి పండుకు ఉన్న రసానుబంధం ఏంటో ఆ మహానుభావుణ్ణి అడిగి తెలుసుకోవాలి. మరి హీరోయిన్స్ పండు పడగానే మెలికలు తిరుగుతూ ఎందుకు సిగ్గుపడతారు? ఆ సంగతి కూడా దాన్ని సృష్టించిన దర్శకేంద్రుడికి మెలికలు తిరిగిన ఆ హీరోయిన్స్ కే తెలియాలి. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలని నాకు ఉంది. ఏంటి కొంపదీసి ఇప్పుడు బొడ్డు మీద ద్రాక్ష పళ్ళు, ఆ ఆపిల్ పండ్లు వేయమంటావా ఏంటి? అది కదా శ్రీవారు, చెప్పండి మీరు. నీకు దండం పెడతాను ప్రియా. ఇప్పుడు ఇంత అందంగా బెడ్రూమ్ పూలతో అలంకరించుంది. ఇలాంటి టైంలో ముచ్చట్లు పెడతావా ఏంటి? చిన్ని చిన్ని ఆశలేవో రెక్క విప్పుకున్నవి, చిట్టి చిట్టి ఊసులేవో రేకు విచ్చుకున్నవి. కైలాష్, నువ్వు ఒక్కడే వచ్చావు, రాధిక గారు రాలేదా? ప్రియా, ప్రియా, ఎవరొచ్చారో చూడు. హాయ్ జహాపన. హాయ్. అక్క రాలేదా? లేదు. ఉండండి, వాటర్ తీసుకొస్తాను. ఏంటి కైలాష్ అలా ఉన్నావు? చెప్పుకోలేని బాధ గుండెలో నిండినప్పుడు, ఆ బాధతో గుండె బరువెక్కినప్పుడు ఏం చేయాలో అర్థం కాక, ఆ బాధ ఎలా పోతుందో తెలియక సతమతమవుతుంటే డల్గానే ఉంటాం కదా జెంటిల్మెన్. నిన్నెప్పుడూ నేను ఇలా చూడలేదు. ఏంటా బాధ? జహాపన, వాటర్. ఏం తింటారు? నాకేం వద్దు ప్రియా. పోనీ జ్యూస్ కానిమ్మంటారా? ఏది వద్దు. అమర్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలని వచ్చాను. సరే. మొన్న మనం కలిసాం కదా, ఆ 2 రోజుల్లో నువ్వు నా మనసుకి చాలా దగ్గర అయ్యావు జెంటిల్మెన్. కొన్ని బాధలు ఆత్మీయంగా అనిపించే వాళ్ళతోనే చెప్పుకోగలం. అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఎనీ టైం కైలాష్, ఏదైనా సరే నువ్వు ఎప్పుడైనా ఏదైనా నాతో షేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను సాయం చేయడానికి రెడీగా ఉంటాను. అవును కైలాష్, ఇంతకీ నీ బాధ ఏంటి? రాధిక. ఏమండి, ఏమైందండి? కంగారు పడకండి రాధిక గారు. కైలాష్ మా ఇంటికి వచ్చాడు.
సరదాగా కూర్చుందాం అన్నాడు. హ్యాపీగా ఇద్దరం కలిసి కొంచెం మందు తాగామంతే. రాధిక గారు, మీకు విషయం తెలుసా? నా భార్య ప్రియ మా కోసం ఆమ్లెట్ కూడా వేసింది. చాలా బాగుందని కైలాష్ కూడా మెచ్చుకున్నాడు. ఐ లవ్ మై వైఫ్. ఐ లవ్ మై వైఫ్. నా భార్యను నేను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ మై వైఫ్. కైలాష్ గారు, I love my wife. But why? కైలాష్ గారు, ఎందుకు? కైలాష్, Sorry, my dear wife. Sorry. Thank you, gentlemen. ఇంటి దాకా నన్ను తీసుకొచ్చి డ్రాప్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. I love my wife. I love my wife, gentlemen. I love my wife. Gentlemen, వింటున్నావా? I love my wife. నాకు ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం. I love my wife. I'm so lucky. But why, gentlemen? ఎందుకు? అసలేం జరుగుతోంది ఇంట్లో? ఇది చదివితే ఇంట్లో వాళ్ళకి అసలు బాధ్యత ఉందా అనిపిస్తోంది. ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది నాన్నమ్మ? అందులో ఏముంది? దీంట్లో ఏముంది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలంటే రాధిక కుటుంబం మొత్తం ఉన్న పళంగా ఇక్కడికి రావాలి. అమ్మమ్మ, అసలు ఏమైందమ్మమ్మ? ఇప్పుడేగా చెప్పాను. ఇందులో ఏముందో తెలియాలంటే మీ వాళ్ళందరూ రావాలి. మళ్ళీ అడుగుతావెందుకు? అది శుభవార్త చెడు వార్త? చెడు వార్త అయి ఉంటుందిలే, అందుకే మీకు అంత కోపం వస్తుంది. అలివేణి, నువ్వు సుజాత వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. చలపాయ్, అత్తయ్య, నువ్వు ప్రియా వాళ్ళకి ఫోన్ చేసి కుటుంబం మొత్తాన్ని ఇక్కడికి రమ్మని చెప్పు. ఓకే. అమ్మమ్మ, అసలు ఏమైంది? ఒకసారి లాయర్ నోటీస్ వస్తేనే కైలాష్ గారు చూడకుండా దాచేశాను. మళ్ళీ ఈ పేపర్లేంటి? ఎవరు పంపుంటారు? ఇది లాయర్ నోటీస్ అయి ఉంటుందా? అమర్ మారిపోయాడు కదా, మళ్ళీ ఏంటిదంతా? అమ్మ వాళ్ళందరూ రావాలని అమ్మమ్మ అంత కోపంగా చెప్తుందెందుకు? అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ, నా పేరు మీద వచ్చిన కవర్లో ఏముంది? అది చదివి మీకెందుకు కోపం వచ్చింది? ఎందుకంత తొందరపడతావు? మీ అమ్మ వాళ్ళని రానివ్వు, అంతా తెలుస్తుంది. అమ్మమ్మ, ఈ చాలా చిన్న విషయానికి అమ్మ వాళ్ళు ఎందుకమ్మమ్మ? ఏదైనా ఉంటే నాతో చెప్పండి, మీ సందేహాన్ని నేను తీరుస్తాను. నీకెందుకంత కంగారు? నువ్వేమైనా తప్పు చేశావా? నేనేం తప్పు చేయలేదమ్మమ్మా. తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఉండు. ఎందుకు నీలో అంత ఆందోళన? పోనీ నేనడిగిన దానికి దాచకుండా సమాధానం చెప్తావా? అడిగండి అమ్మమ్మా. నా మనవడంటే నీకిష్టం ఉందా?
ఇదేం ప్రశ్న అమ్మమ్మ? నా భర్త అంటే నాకు అమితమైన ప్రేమ, నాకెంతో ప్రాణం. అంత ప్రేమున్నప్పుడు, అంతగా ప్రాణం పెట్టుకున్నప్పుడు ఎందుకు వాణ్ణి దూరం పెడుతున్నావు? విడాకులు కావాలని లాయర్ నోటీస్ ఎందుకు పంపావు? అమ్మమ్మ, నేనది పంపలేదు. నువ్వు పంపించకపోతే ఇంకెవరు పంపించినట్టు? దాని వెనుకున్నదెవరు? వీటికి సమాధానం చెప్పకుండా నువ్వు మౌనంగా ఎందుకున్నావు? కైలాష్ గారి ఆరోగ్యం కోసం నేను ఇలా చేశానంటే అమ్మమ్మ అర్థం చేసుకుంటుందో లేదో. లాయర్ నోటీస్ కూడా పంపింది అమరేనని చెప్తే ప్రియకి తెలుస్తుంది, ప్రియతో పాటు అందరికీ తెలుస్తుంది. అది ఇంకా ప్రమాదం. చెప్పకపోతే నేనేదో తప్పు చేశానని అమ్మమ్మ అనుకుంటుంది. ఇప్పుడెలా? నేనడిగిన దానికి సమాధానం చెప్పవేంటి? నీ గొంతు ఎందుకు మూగబోయింది? వీటికి నువ్వు జవాబు చెప్పడానికి నోరు విప్పితే నాకు చిన్న కవరు మీ అమ్మ వాళ్ల ముందు విప్పను. నీకు నిజంగా కైలాష్ మీద ప్రేముంటే మీ అమ్మ వాళ్ల దాకా విషయం వెళ్లకూడదు అనుకుంటే నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నావో అది చెప్పు. ఏమైందమ్మా? ఏదైనా శుభవార్త? అందరినీ రమ్మన్నారు. అదేదో త్వరగా చెప్పేస్తే అందరం కలిసి స్వీట్స్ తిందాం. హే, నీకు అసలు బుద్ధుందా? ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, నువ్వు అడుగుతున్నదేంటి? బామ్మ అంత సీరియస్ గా ఉంటే నువ్వు ఎలాగైనా మాట్లాడేది? ఇంటికి వెళ్ళాక చెప్తాను ఈ పని. అమ్మా, కంగారుతో నా గుండె వేగం పెరిగిపోతోంది. అందరూ వచ్చారు కదా, ఎందుకు పిలిచారో ఇప్పటికైనా చెప్పండమ్మా. కైలాష్, రాధిక పేరు మీద ఈ లెటర్ వచ్చింది. నేనిందులో ఉన్న విషయం చదివేంత వరకు కన్నతల్లి గాని, భర్త గాని, చెల్లెలు గాని ఎవ్వరూ దీని గురించి తెలుసుకోలేనంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఏమ్మా, ఇదేనా నీ పెంపకం? అమ్మమ్మ, టెన్షన్ పెట్టకుండా అందులో ఏముందో చెప్పండి. మీ అక్క భవిష్యత్తు. నా భార్య మంచిది, నా భార్య గొప్పది అని వెనకేసుకొచ్చాడు నా మనవడు. భర్త అంతగా నమ్మినందుకు భార్యగా రాధిక ఇచ్చిన ప్రతిఫలం ఇది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి.
రాధిక నోరు తెరు. ఎందుకమ్మా? ఈ అక్క ప్రశ్న అడగకుండా నోరు తెరు. ఇప్పటికీ మమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచిందో తెలియక టెన్షన్ తో చచ్చిపోతున్నావు. కంగ్రాచులేషన్స్. నా మనవరాలు అద్భుతమైన పర్సంటేజ్ తో MBBS పాస్ అయింది. అక్క పట్టుకో బామా. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ అమ్మా. నన్ను కాదే మీ అక్కని. కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ. మీ నాన్నగారి ఆశయాన్ని నిలబెట్టినందుకు, ఆయన కళ నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది రాధిక. అమ్మా, నేను మెడిసిన్ పూర్తి చేశానంటే దానికి కారణం కైలాష్ గారు. సునంద, నా కొడుకు ఇన్నాళ్లకు నా గురించి పాజిటివ్ గా మాట్లాడాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ గురించి బాగానే మాట్లాడాడండి, కానీ నన్ను తల్లి అని అనుకోవట్లేదు. నన్ను ఇన్నాళ్ళకి అర్థం చేసుకున్నట్టు నిన్ను తొందరలోనే అర్థం చేసుకుంటాడు. అది జన్మలో జరగదండి. ఏ ప్రియా, ఏంటండి ఆ లెటర్స్ ఏంటి? ఏం లేదులే ప్రియా, నువ్వు పని చూసుకో. అవి నన్ను చూడనివ్వండి శ్రీవారు. ఏం లేదంటున్నాను కదా. ఏం లేదులే, పని చూసుకో, పని చూసుకో. ప్రియా గనక ఈ లెటర్స్ చదువు ఉంటే మా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. అక్కా చెల్లెళ్ల మధ్య బంధం తెగిపోయేది. భార్యాభర్తల మధ్య తెగదెంపులైపోయేవి. రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగిపోయేది. మొత్తం సర్వనాశనం అయిపోయేది. అయినా ఈ లెటర్స్ని ఇంకా నేను దాచుకోవడం ఏంటి? అసలు నా బుద్ధి ఏమైంది? ఈ లెటర్లు ఇంకొంచకూడదు. వెంటనే వీటిని ఏదో ఒకటి చేయాలి.
మరి ఆ దస్తావేజులు? ఇది ఫేక్. ప్రూవ్ చేయమంటావా? కోర్టుకు వెళ్దామా? వద్దు వద్దు, మీరు తెచ్చినవి ఒరిజినల్. ఇప్పుడు ఇది రద్దు చేస్తున్నాము. లాయర్ గారు, ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి. లాయర్ నోటీస్. వారంలోగా పొలం తాలూకు డబ్బులన్నీ అప్పగించాలి, లేదంటే మీరు జైలుకి వెళ్తారు. అర్థమైందా? లాయర్ గారు, అమ్మమ్మ పదండి. కాఫీ తీసుకోండి. చెమటలు పడుతున్నాయి, ఫ్యాన్ ఏమంటారా? ఇప్పుడు చెప్పండి, మీరు ప్రేమించిన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి పేరు మీ నోటితో మీరు చెప్తారా, నా నోటితో చెప్పమంటారా? ప్రియా, అది సమర్థింపులు నచ్చ చెప్పటాలు వద్దు. ఎవరు అమ్మాయి? పేరు చెప్పానంటే ఇంకంతే సంగతులు. రాధిక అని తెలిసిపోయిందా ఏంటి? ఇప్పుడేం చేయాలి? ఎందుకు ఇలా అడుగుతుంది? మీరు ఎవరినో ప్రేమించారని తెలిసినా ఇన్ని రోజులు నేను మాట్లాడలేదు. ఏమైందమ్మా? ఆ కన్నీళ్ళేంటి? బాధైనా సంతోషమైనా ముందు పలకరించేది కన్నీళ్లే కదమ్మా. చాలా థ్యాంక్స్ రాధిక. ఒక్క క్షణం నా గుండె ఆగినంత పని అయింది. ఆ పొలం నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి, అది చేజారిపోతుంది అంటే ప్రాణం పోయినంత పని అయింది. కానీ సమయానికి నువ్వు అక్కడికొచ్చి ఆ పొలాన్ని చేజారిపోకుండా చేశావు. పెద్ద సహాయం చేశావు. ఈ జన్మంతా నీకు రుణపడి ఉంటాను. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకమ్మమ్మా? మీ మనవరాలుగా ఇది నా బాధ్యత. మీరు కష్టపడి సంపాదించిన పొలమని మీరే చెప్తున్నారు కదా. నిజాయితీతో కూడిన సంపద ఎక్కడికి పోదు.
ఒకవేళ పోయినా ఆ సొమ్ము తీసుకున్న వాళ్ళు బాగుపడరు. మీ మాటల్లో నాకేదో అనుమానం వచ్చి నేను లాయర్ని తీసుకుని అక్కడికి వచ్చాను. అమ్మమ్మ, మీకు సమస్య వస్తే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? పదండమ్మమ్మ. అదే మన ల్యాండ్ సేల్ డీల్ ఉంది కదా, అది ఓకే అయిపోయింది. మన ఇద్దరం సంతకం పెడితే మన అబ్బాయి హాస్పిటల్ వరకు ఇమీడియట్ గా స్టార్ట్ చేయొచ్చు. మన అబ్బాయి అనకండి, మీ అబ్బాయి అనండి. సునంద, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటారండి? మన పెళ్ళైన తర్వాత నన్ను అమర్ అమ్మ అని పిలవలేదు. కనీసం ఒక మనిషిలా కూడా విలువ ఇవ్వలేదు. కన్న తండ్రిని నన్నే ఇప్పటి వరకు ఓ తండ్రిలా గౌరవించలేదు. నా మీద వాడికేదో తెలియని కోపం ఉంది. కానీ ఇప్పుడిప్పుడే వాడు నన్ను అర్థం చేసుకుంటున్నాడు. ఆయన పిల్లలకు తెలియకపోతే మనమే అర్థమయ్యేలా చెప్పాలి. తల్లిదండ్రులం మనమే వాడికో మంచి లైఫ్ ఇవ్వాలి. త్వరలోనే నిన్ను కూడా అమ్మా అని పిలుస్తాడు. నన్ను ఎప్పటికీ అమ్మ అని పిలవడు. అమర్ ఎప్పటికీ మీకు మాత్రమే కొడుకు. నేహాయే మన కూతురు, అంతే. మీరేదో అనవసరమైన సెంటిమెంట్లు చెప్పి నా కూతురుకు అన్యాయం చేస్తానంటే నేను అస్సలు ఊరుకోను. ఆస్తిలో మీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. నేనెట్టి పరిస్థితుల్లో సంతకం పెట్టను. అది కాదు సునందా, నువ్వు సంతకం పెట్టకపోతే రేపు అమర్కి హాస్పిటల్ ఎలా కట్టాలి? అది మీ తలనొప్పి, అందులో నాదే ఉంది. అత్తయ్య బాధలో కూడా అర్థం ఉంది. శ్రీవారు అమ్మ అని పిలిస్తేనే కదా ఆవిడ కూడా కొడుకుల దగ్గరికి తీసుకునేది. దీన్ని వదలకూడదు. ఈ ప్రియ అమ్మని కొడుకుని కలుపుతుంది. నీతో గడపాలనుంది. ఏంటి సార్, ఏదో ఉత్సాహంలో ఉన్నారు? ఏ ఉండకూడదా? ఉండొచ్చు అనుకోండి. శ్రీవారు, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. మీరు చాలా సంవత్సరాల తర్వాత మీ నాన్నగారి ప్రేమని రిసీవ్ చేసుకున్నారు. మావయ్య చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ పిన్ని అని పిలుస్తున్నారు. అత్తయ్య చాలా బాధపడుతున్నారు. తనని కూడా అమ్మ అని పిలిస్తే అత్తయ్య గారు కూడా చాలా సంతోషపడతారు. కరెక్టే ప్రియా, ఇన్నాళ్ళు మూర్ఖంగా ఉండి అలా పిలవలేదు. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, పిలుస్తాను. మా మంచి శ్రీవారు నేను చెప్పినట్టే వింటారు. నా వల్ల కావడం లేదు. నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావో నాకు అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. యాజ్ ఏ డాక్టర్గా నా ప్రాబ్లంని నువ్వే తెలుసుకుని క్లియర్ చేయాలి. భర్తగా నేనేం తప్పు చేశానో నాకు తెలియడం లేదు రాధిక.
కారణమేంటో చెప్పి నువ్వు నన్ను శాశ్వతంగా దూరం పెట్టినా నేను ఫీల్ అవను. కానీ ఆ కారణమేంటో తెలియకుండా ఇలా ఉండడం నన్ను చాలా బాధ పెడుతుంది. థింక్ మీ యాజ్ ఏ పేషెంట్, బిహేవ్ లైక్ ఏ డాక్టర్. ప్రియా, ఏం చేస్తున్నారు మేడం? కనుక్కోండి చూద్దాం. చేతిలో స్కెచ్ పెన్ ఉంది అంటే నా గురించి కవితలు ఏవో రాస్తుంటాం. మీ గురించి కవితలు ఎందుకు రాస్తాను శ్రీవారు? మీకు ప్రేమ లేఖలు రాస్తాను. సరే గాని ఏం రాసావు చెప్పు. మీరే చూడండి. ప్రియా, ఏంటిది? బుద్ధి లేకుండా రాధిక అమరన్ రాసావేంటి? ఎందుకు రాశానో కనుక్కోండి చూద్దాం. ఎందుకు రాసినా సరే ఇలా రాయడం తప్పు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. శ్రీవారు, శ్రీవారు ఏం చేస్తున్నారు? శ్రీవారు ఏం చేస్తున్నారు? శ్రీవారు ఏంటి శ్రీవారు ఇలా చేశారు? హాస్పిటల్ కి మీ ఇద్దరి పేరు పెట్టాలని అమర్ రాధిక అని రాశాను. అనవసరంగా చించేశారు. ప్రియా, హాస్పిటల్కి ఏం పేరు పెట్టాలో అది మన చేతుల్లో లేదు. మరి ఎవరి చేతిలో ఉంది? కైలాష్, బామ్మ, అత్తయ్య గారు అందరూ ఒప్పుకోవాలి. వాళ్ళకు కూడా నచ్చాలి కదా. ఒరే అమర్, హాస్పిటల్కి పేరు పెట్టడానికి నా దగ్గర ఆప్షన్ ఉంది. ఆ పేరుకు నా తెలిసి ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. ఏంటి మావయ్య ఆ పేరు? కేఎం హాస్పిటల్స్. నాన్న, కేఎం అంటే? కృష్ణమూర్తి హాస్పిటల్. మంచి ఆలోచన నాన్న. జనాలకి వైద్యం చేసే హాస్పిటల్కి అంత మంచి మనిషి పేరు పెట్టడం కరెక్ట్గా ఉంటుంది. మావయ్య, మీదెంత మంచి మనసు. మా నాన్నగారి పేరు హాస్పిటల్కి. అదేంటే మళ్ళా అంటావు? అలాంటి వ్యక్తిని జనాలు కూడా గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని. ఈ మాట వింటే అక్క, అమ్మ కూడా చాలా సంతోషిస్తారు మావయ్య గారు. మీ ఆలోచన చాలా బాగుంది. కానీ శ్రీవారు చెప్పినట్టు అందరం కలిసి నిర్ణయం తీసుకోవాలి కదా. పేరు మాత్రమే కాదు, ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ కలిస్తేనే కార్పొరేట్ హాస్పిటల్ ట్రై చేయొచ్చు. అవునమ్మర్, నేను ఆ విషయమే మినిస్టర్ గారితో మాట్లాడాను. 2 days తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయన కూడా ఏవో సజెషన్స్ ఇస్తా అన్నారు. ఆ మీటింగ్ అయిన తర్వాత ఏం చేద్దామో ఆలోచిద్దాం. అలాగే నాన్న. ఈ రోజు మీరిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటే తీరాలి. లేదంటే రేపే నా మనవడికి ఇంకో ముహూర్తం, ఇంకొక అమ్మాయిని చూసి పెళ్లి ముహూర్తం నిశ్చయిస్తాను. రాత్రి నువ్వు చేసిన దానికి నీకిచ్చిన 3 నెలల గడువును కూడా తీసేశాను.
నీకు మిగిలింది ఒక్క రాత్రి మాత్రమే. నువ్వు తెలివిగా ఆలోచిస్తావు, తెల్లారేసరికి తెగతెంపులు చేసుకుంటావు. నీ ఇష్టం. బాగుంది అత్తయ్య, చాలా బాగుంది. అందరూ సవతి తల్లి ఇప్పుడు కన్న తల్లి కాలేదు అంటుంటే ఏమో అనుకున్నాను. మిమ్మల్ని చూస్తే అర్థమైంది, సవతి తల్లికి నిలువెత్తు రూపం మీరేనని. మీ కొడుకు మనసు మీరు తెలుసుకోలేరా? శ్రీవారు ఎంతో ప్రేమతో మిమ్మల్ని అమ్మ అని పిలిచారు. కానీ మీరు జీవితంలో శ్రీవారికి అమ్మ కాలేరు. వాళ్ళమ్మగారి స్థానానికి మీరు రాలేరు. మీరు ఎంతో ప్రేమకి దూరం అయ్యారని నేను భ్రమపడ్డాను. మీరు డబ్బుకి ప్రేమకి ముడిపెట్టడం తప్పు. మా శ్రీవారి మిమ్మల్ని అమ్మగా ఒప్పుకున్నా నేను మిమ్మల్ని అత్తయ్యగా ఒప్పుకోను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.